గణపయ్య బుద్ధి గణపయ్య ఈరొక్క దళములు పూలు పన్ను పెట్టినమయ్యా. వార్డులో నక్కవానిపాలెంలో అలాగే రేసవానిపాలెంలో వినాయక నగర్లో మొత్తం వార్డుల గ్రామాలన్నింటిలో కూడా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని అలంకరణతో ఊరేగింపుతో అన్నసంతర్పణలతో ప్రజలకు చేరువగా భక్తితో చేయడం జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా వినాయక నగర్లో ఏదైతే మనకి 1982లో స్థాపించినటువంటి ఈ శివాలయంలో విశిష్టత కలిగిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన భక్తితో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏదనుకున్నా కూడా ప్రజలు ప్రతిదీ విశ్వాసంతో నమ్మకంతో స్వామివారికి సేవ చేయడం జరుగుతుంది. అలాగే వినాయక ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి ఏటా కూడా. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నమ్మకంతో స్వామివారి దగ్గర నుంచి ఏదైనా అనుకున్నది వెంటనే జరుగుతుందని భక్తులు నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా రావడంతో 82 నుంచి ఇప్పటి వరకు కూడా అంచులంచులుగా వెతికి ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో కాకుండా అలాగే మన ఎక్స్-మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ గుడికి వచ్చి దర్శించుకోవడం, ఈ వైజాగ్ వచ్చారంటే ఈ గుడిని దర్శించుకోకుండా ఆయన వెళ్ళరు. అంత విశిష్టత కలిగిన ఈ స్వామివారికి ఎప్పుడూ కూడా ప్రజలందరినీ చల్లగా చూడాలని స్వామివారిని మరొకసారి కోరుకుంటున్నాం.